అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. సో మూడో విడత అభ్యర్థులను కూడా తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. సో మరి ఈ మూడో విడతలో 11 మంది శాసనసభ్యుల్ని, అదేవిధంగా 13 మంది పార్లమెంట్ అభ్యర్థుల్ని కూడా ఈ లిస్టులో ఖరారు చేయడం జరిగింది. అయితే ఏదైతే పెనమలూరు నుంచి పెద్ద ఎత్తున కూడా మనం చూసుకుంటే గత 10 రోజుల నుంచి కూడా ఆ నియోజకవర్గం రచ్చ నడుస్తున్న నేపథ్యంలో తిరిగి బోడే ప్రసాద్కి అక్కడ సీట్ ఇవ్వడం, ఇక ఏదైతే మాజీ మంత్రి కృష్ణా జిల్లా సీనియర్ నాయకులు దేవినేని ఉమా నియోజకవర్గమైన మైలవరాన్ని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి ఇవ్వడం. సో ఇవన్నీ చర్చనీయాంశమైన నియోజకవర్గాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక పార్లమెంట్ అంశాలకు వచ్చేసరికి విజయవాడ పార్లమెంట్ సీట్ అనేది చాలా హాట్ సీట్ అనేది చెప్పుకోవాలి. ఎంతోమంది ఉద్దండుల్ని గెలిపించిన పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి ఒకే కుటుంబం పోటీ చేయబోతా ఉంది. తెలుగుదేశం నుంచి కేశినేని శివనాథ్ చిన్ని పోటీ చేస్తూ ఉంటే, వైఎస్ఆర్సీపీ నుంచి కేశినేని నాని ఎంపీగా బరిలో దిగిన పరిస్థితి. సో అంటే రాజకీయంగా తెలుగుదేశంలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని రాజకీయంగా 2 సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని తెలుగుదేశాన్ని కాదని చెప్పి వైసీపీలోకి వెళ్ళడం, ఆ తరువాత టీడీపీ సంబంధించినంత వరకు కూడా కేశినేని చిన్నిని చేరదీస్తూ ఉన్నారు, అతనికి ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఒకే ఒక నేపథ్యంతోనే కేశినేని నాని పార్టీ వీడి వైసీపీకి వెళ్ళారు అని చెప్పి వెళ్ళిన తర్వాత చంద్రబాబుని లోకేష్ని విమర్శించడంతోనే అతని వైపు మొగ్గు చూపిన జగన్మోహన్ రెడ్డి అతనికే సీటు ఖరారు చేశారనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇక తెలుగుదేశం అంశానికి వచ్చేసరికి 2-3 ఏళ్ల నుంచి కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎంతో సంక్షేమాన్ని పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు అందిస్తున్న కేశినేని చిన్నికి సీటు వస్తుందా రాదా అన్న మీమాంస దాదాపుగా ఏడాది నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఆయనకి సీటు ఖరారు చేయడం దాదాపుగా టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, విజయవాడ పార్లమెంట్ పరిధి మొత్తం కూడా ఈరోజు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగానే ఆయన పట్టువదన విక్రమార్కుల్లాగా తన పార్లమెంటు పరిధిలో పార్టీని బలోపేతం చేస్తూ ఒక పక్క పార్టీ కోసం కష్టపడుతూ పార్లమెంటులో ఉన్న 7 నియోజకవర్గాలన్నింటినీ కూడా సందర్శిస్తూ అక్కడున్న సమస్యల మీద పోరాటం చేస్తూ ఆ సమస్యల్ని తీర్చే విధంగా తన సొంత డబ్బునే ఖర్చు పెడుతూ ఈరోజు కేశినేని శివనాథ్ చేసిన కృషికి చక్కటి ఫలితం దక్కింది. సో ఆ ఫలితాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి పార్లమెంట్లో కేశినేని చిన్నిని గెలిపించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ పార్లమెంట్లో కూర్చోబెట్టబోతున్నారని చెప్పి అయితే ఈరోజు ఆయన అభిమానులందరూ కూడా గర్వంగా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ కేశినేని చిన్ని సరే ఏదో పార్టీ కోసం పనిచేశారు, కష్టపడ్డారు, లేదంటే ఆయనకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అందుకే ఆయనకి పార్లమెంట్ సీట్ వచ్చింది, సీటు కోసం కష్టపడకుండానే సీటు వచ్చింది అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాస్తవానికి ఆయనకి ఎన్ని వేల కోట్లు ఉన్నా ఆ వేల కోట్లు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. శుభ్రంగా ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటే ఆ వేల కోట్లు 1,00,000 కోట్లు అవ్వచ్చు, బిలియన్లోకి వెళ్ళొచ్చు, మిలియన్లోకి వెళ్ళొచ్చు, ట్రిలియన్స్లోకి వెళ్ళొచ్చు. కానీ అది వదిలేసి ప్రజాసేవ కోసం మరోపక్క తెలుగుదేశం పార్టీ మీద అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఆ పార్టీ మీద ఆయనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి, మరోపక్క ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మరీ ముఖ్యంగా 10 ఏళ్ల నుండి కనుక చూసుకుంటే తన పార్లమెంట్ పరిధిలో పేరుకుపోయిన సమస్యల్ని పూర్తిగా నిర్మూలించి ప్రజల పాలిట పేద ప్రజలకి అండగా నిలవాలన్న ఉద్దేశంతో కేశినేని శివనాథ్ రాజకీయాల్లోకి రావడం, తెలుగుదేశం పార్టీ తరపున ఆయన కష్టపడడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసే వరకు నేను ఇలాగే కష్టపడుతూనే ఉంటాను, ముఖ్యమంత్రి చేశాక కూడా నేను ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు చెబుతూ నిరూపించుకుంటూనే వస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అక్కడ పార్లమెంటు సీటుకి సంబంధించి ఎంతోమంది అభ్యర్థుల పేర్లు తెర మీదకి వచ్చాయి. ఒక సందర్భంలో ఏకంగా నారా భువనేశ్వరి గారే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతా ఉన్నారు, విజయవాడ నుంచి పోటీ చేయబోతా ఉన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా అని చెప్పి చర్చ నడిచింది. ఆ తర్వాత కాదు బీజేపీ అధినేత్రి పురంధేశ్వరే విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతా ఉన్నారు, సో ఇక్కడి నుంచి అయితే ఆవిడ గెలిచే అవకాశం ఈజీగా ఉంది కాబట్టి అండ్ నందమూరి తారక రామారావు గారి ఫేమ్ కూడా ఉపయోగపడుతుంది, అది కాకుండా పొత్తులో ఉన్నారు కాబట్టి బీజేపీ విజయవాడ ఎంపీని బలంగా కోరుకుంటుంది అని చెప్పైతే చర్చ నడిచిన సందర్భం కూడా ఉంది. వీళ్ళిద్దరూ కాకుండా చంద్రబాబుకి వీర విధేయుడిగా చెప్తూ ఉండేవారు, సో అలాంటి వ్యక్తి బీజేపీలోకి వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు వీర విధేయుడు కాబట్టి, అది కాకుండా విజయవాడలో తనకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి ఆయన నమ్మారు కాబట్టి సుజనా చౌదరి విజయవాడ పార్లమెంట్ పరిధి నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. పొత్తులో భాగంగానైతే పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఒకవేళ తాను పోటీ చేస్తే ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్లోనే పోటీ చేస్తానని చెప్పి సుజనా చౌదరి తన సన్నిహితుల దగ్గర వాపోయారని కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఉద్దండుల్ని కాదని చంద్రబాబు నాయుడు కేశినేని
శివనాథ్కే సీట్ ఇచ్చారు అంటేనే అతని కృషి, అతని పట్టుదల, మొక్కవోని దీక్ష ఎంతటిదో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తన మొండితనం అంటే అది నెగిటివ్గా ఉండే మొండితనం కాదు. ప్రజల కోసం కష్టపడాలి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి, తద్వారా తెలుగుదేశం పార్టీని ముందుకు నడపాలి, రాష్ట్రంలో పార్టీ కృషికి తన వంతు సాయం కూడా నేను చెయ్యాలి అని చెప్పి కేశినేని శివనాథ్ భావించారు. కాబట్టే ఈరోజు తెలుగుదేశం అధినేత, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేశినేని శివనాథ్కి సీటు ఖరారు చేశారు అనేది మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఆయన అభిమానులందరూ కూడా ఒక రకమైన పండగ వాతావరణంలోకి వెళ్ళిపోయారు. గెలుపు అనేది దాదాపుగా ఖాయం అయిపోయింది. ఇక జరగబోయే ఎలక్షను నామ మాత్రమే. ఏదైతే మెజార్టీ కోసం మాత్రమే ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, శివనాథ్ మెజార్టీ కోసమే అనేది అయితే ఈరోజు ఆయన అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున చెబుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనా విజయవాడ రాజకీయాలు ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారే మరోసారి. గతంలో దేవినేని అలాగే వంగవీటి కుటుంబాల మధ్య జరిగిన రాజకీయం రాష్ట్రం అంతా విజయవాడ వైపు చూసేలా చేసింది. అంతకుముందు ఎంతో మంది ఉద్దండులు, ఇప్పుడు మరోసారి ఒకే కుటుంబానికి ఒకే తల్లి కడుపున రక్తం పంచుకొని పుట్టిన సొంత సోదరులే రెండు పార్టీలుగా విడిపోయి పోటీ చేయడం అనేది ఈరోజు రాష్ట్ర రాజకీయాలనంతా కూడా విజయవాడ వైపు చూసే విధంగా మార్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.